స్టార్ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ పాత బస్తీ, చాంద్రాయనగుట్ట, ఫలక్నుమా, ఆదిలాబాద్, ఉప్పుగూడ, గౌలీపుర, లలితాబాగ్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై అపరిశుభ్రమైన చెత్త కుప్పల తరలింపు పనులు జీహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో చిన్నారులకు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రజలకు రాకముందు అధికారులు చెత్తను తరలించిన అనంతరం బ్లీచింగ్ పౌడర్ చల్లి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గౌడ్, నేను చంద్రాయనగుట్టలో ఉంటాను. ఈ వర్షాల కారణంగా చెత్త చెదారం జమైతుంది బాగా. దీంతో రోగాలు వస్తున్నాయి, దోమలు అవి వస్తున్నాయి. దీనికి జిహెచ్ఎంసీ వాళ్ళు చర్య వేసుకొని చెత్త తొలగిస్తే బాగుంటుందని నా ఆశ. నా పేరు గౌని ప్రజ్వల గౌడ్. ఇప్పుడు ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులకు నా యొక్క మనవి ఏమిటంటే, ఈ వర్షాల కారణంగా పారిశుద్ధ్య కార్మికులు చేయాల్సిన పనిని సక్రమంగా చేయకపోవటం వల్ల వాళ్ళు వేసిన చెత్తని తీసిన చోట శుభ్రం చేయకపోవటం, బ్లీచింగ్ పౌడర్ చల్లకపోవటం, అది అలాగే ఉండటం వల్ల ఈ నీరు అంతా అక్కడ జమ అయ్యి మురుగు వాసన వచ్చేసి వాటిపైన దోమలతోటి ఇప్పుడు ఆల్రెడీ మన తెలంగాణ మొత్తము డెంగ్యూ వ్యాధి, మలేరియా ఇలాంటి జ్వరాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ హాస్పిటల్లో కూడా సందు లేకుండా ఉన్నది. అలాంటి టైంలో ఈ కార్మికులు సరిగా దాన్ని క్లీన్ చేయకపోవటం వల్ల ఇంకా రోగాల బారిన పడే అవకాశాలు ప్రజలకు ఎక్కువ ఉంటుంది. పైగా రోడ్ల మించి నడవాలంటే కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ వాసన తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి వాటిని కొంచెం గవర్నమెంట్ అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు చర్య తీసుకొని ఆ పారిశుద్ధ్య కార్మికులతోనే అవి క్లీన్ చేయించటం, బ్లీచింగ్ పౌడర్ చల్లటం కానీ ఇలాంటి